అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను, మీరు కూడా తప్పు చేయాలన్నా చేయడానికి వీలుగాని వ్యవస్థను తీసుకొస్తాం. లాలూచి పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం, డెమాన్స్ట్రేట్గా చేసి కూడా చూపిస్తాం. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం, ప్రక్షాళన చేశాం. అమలు చేసే వ్యక్తులు కూడా చిత్తశుద్ధి అవసరం. మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యులు. మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది. అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్నాం, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం. నాట్ వన్స్, వేరియస్ ప్లేసెస్లో. ఇవన్నీ ఎందుకు చెప్తాం?